ఇప్పుడు దొరికే మటన్, చికెన్లలో పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు. అదొక్కటే కాదు, గేదెలకి, ఆవులకి పాల ఉత్పత్తిని పెంచేందుకు హార్మోనల్ ఇంజెక్షన్లు ఇచ్చినప్పుడు అవి పాలు, పాలతో చేసిన ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి వల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడంతో త్వరగా రజస్వల అవ్వచ్చు. కానీ అందరికీ ఇలాగే జరుగుతుందని చెప్పలేము. ఎందుకంటే ఒక్కోసారి ఒకే రకమైన ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకున్నా కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. ఇలా కాకూడదు అనుకుంటే క్రమపద్ధతిలో ఆహారాన్ని తీసుకోవాలి. సరైన మోతాదులో సమతులాహారం తీసుకునే వారిలో ఈ సమస్యలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకి 75 గ్రాములు మించి చికెన్ తీసుకోకూడదు. ఉడికించిన గుడ్డుతో అయితే 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఇది కూడా డీప్ ఫ్రై, గ్రేవీ లేకుండా తీసుకోవాలి. 300 మిల్లీగ్రాముల టోన్డ్ మిల్క్ లేదా వాటికి సమానంగా పాలతో చేసిన పదార్థాలను తీసుకోవాలి. పాలు వద్దనుకుంటే రాగితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటితో కాల్షియం, ఐరన్ లభించి ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ పెట్టకూడదు అనుకుంటే పిల్లలకి దానికి సరితూగే పప్పు దినుసులు అంటే శనగలు, అలసందలు, పెసలతో చేసిన గుగ్గిళ్లు, పెసరట్టు వంటివి పెట్టవచ్చు. ఆహారంలో ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.